పుల్లెర దోజ్ ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ఫెస్టివల్? పుల్లెర దోజ్ ప్రధానంగా ఏ పండుగతో సంబంధం కలిగి ఉంది అని అడుగుతున్నారు. ఒకసారి మనం ఆప్షన్ చూసినట్టయితే దివాళీ, దసరా, హోలీ, నవరాత్రి. ఈ 4 ఫెస్టివల్లో ఏ ఫెస్టివల్తో ఈ యొక్క పుల్లెర దోజ్ ఫెస్టివల్ అనేది అసోసియేటెడ్ అయి ఉంది అని అడుగుతున్నారు. అయితే ఈ యొక్క ఫెస్టివల్ హోలీ ఫెస్టివల్తో అసోసియేటెడ్ అయి ఉంది. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఈ యొక్క పుల్లెర దోజ్ ఫెస్టివల్ గురించి మనం ఒకసారి చూద్దాము. ఈ యొక్క పుల్లెర దోజ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది లార్డ్ కృష్ణాకి మరియు గాడెస్ రాధారానికి సంబంధించినటువంటి ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ని మెయిన్గా ఏదైతే యూపీలో మధుర మరియు బృందావన్ రీజియన్స్లో ఈ యొక్క ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఫెస్టివల్ ఏంటి అంటే మనం జనరల్గా హోలీలో కలర్స్తో ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పుల్లెర దోజ్ ఫెస్టివల్ని ఏదైతే ఫ్లవర్స్తో జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 2 ఫెస్టివల్స్కి ఇదే డిఫరెన్స్. అయితే ఈ యొక్క పుల్లెర దోజ్ ఫెస్టివల్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఏదైతే పాల్గొనం మంత్ ఏదైతే ఉంటుందో హిందూ క్యాలెండర్ ప్రకారం పాల్గొనం మంత్ 2nd డే ఏదైతే శుక్లపక్షం ఏదైతే ఉంటుందో ఆ రోజున ఈ యొక్క పుల్లెర దోజ్ అనే ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇయర్ 19th ఫిబ్రవరిన ఈ యొక్క ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఫెస్టివల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఈ ఫెస్టివల్ జరుపుకునే టైంలో ఏదైతే ఆ ఫెస్టివల్ వస్తుందో అది ఏదైతే స్ప్రింగ్ సీజన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అరైవల్ని ఈ యొక్క ఫెస్టివల్ అనేది తెలియజేస్తూ ఉంటుంది జనరల్గా. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.